హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఎస్ఎస్సి నుంచి 10th విద్యార్హతతో ఎంటీఎస్ మరియు హవాల్దార్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో దానికి అప్లికేషన్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, అదేవిధంగా మనం ఎలా చదివితే ఎగ్జామ్లో సక్సెస్ అవ్వచ్చు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే కోర్ట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో కూడా మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనేది జస్ట్ క్వాలిఫైడ్ నేచర్ అనమాట. అంటే ఒక 40 బిట్లకి మీరు ఒక 10 పెడితే సరిపోతుంది. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఒక 12 బిట్లు కరెక్ట్గా పెడితే సరిపోతుంది అనమాట. మిగతా వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అదే మీరు జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మాత్రమే మెరిట్ తీసుకుంటారనమాట ఈ ఎగ్జామ్లో. సో వీడియోలో డిస్కస్ చేద్దాం సిలబస్ కూడా. ముందుగా మనకి అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే 26/6 నుంచి స్టార్ట్ అయ్యాయి. మనకి 24 జూలై లాస్ట్ డేట్ అనమాట. మనకి ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే 20వ తేదీ సెప్టెంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు ఉంటాయన్నమాట. ఇప్పటి నుంచి చూసుకుంటే మనకి జూలై అయిపోవచ్చింది కాబట్టి జూన్ అయిపోవచ్చింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే మీకు 3 నెలల టైం ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనమాట. ముందుగా మనం చూసుకున్నట్లయితే టెంటేటివ్ వేకెన్సీస్ మనకి హవాల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ 1175 ఉన్నాయి. అదే ఎంటీఎస్ అయితే వేకెన్సీస్ బీయింగ్ కలెక్టెడ్, అంటే ఇంకా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని కలెక్ట్ చేస్తున్నారు. పోస్టులు అయితే మీరు భయపడద్దు, చాలా ఎక్కువ పోస్టులే ఉంటాయి. ఇంతకుముందు కూడా నోటిఫికేషన్లో మరీ తక్కువ అయితే ఉండవు, వేలల్లోనే ఉంటాయి అనమాట. ఒక్కోసారి 10,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో మనకు అది త్వరలో వెబ్సైట్లో అనేది పెడతారు వాళ్ళు. మీరైతే వేలల్లోనే ఉంటాయి కాబట్టి మీరు ఏం భయపడద్దు. ఒక్కోసారి 10,000 ఉంటాయి కాబట్టి ఒక 7,000, 6,000 ఎంతైనా ఉండొచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ చూద్దాం. ఇంపార్టెంట్ ఏజ్ లిమిట్ ఏంటంటే ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 18 నుంచి 25 సంవత్సరాలు అనమాట. అంటే నాట్ బోర్న్ బిఫోర్ 2/8/2000 అండ్ నాట్ లేటర్ దెన్ 1/8/2007. దానికంటే ముందు పుట్టి ఉండకూడదు, దాని తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదనమాట. అది ఎవరికి? ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి. అదే మనము హవాల్దారు చూసుకున్నట్లయితే 18 to 27 ఏజ్ అనమాట. కొన్ని పోస్టులు ఎంటీఎస్లో కూడా కొన్ని పోస్టులకి 18 to 27 అనేది ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి 5 years ఏజ్ లిమిట్ ఉంటుంది. ఓసీకి 3 years, ఓబీసీకి 3 years ఉంటుంది. మిగతా వాళ్ళ కొన్ని ఏజ్ అనేది మీకు రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి చూసుకోండి. తర్వాత చూసినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు 1వ తేదీ 8వ నెల 2025 కల్లా మీ 10th క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 10th ఉంటే సరిపోతుంది, ఇంక మిగతా ఏమీ అవసరం లేదు. తర్వాత అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి మాత్రం అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు, ఫ్రీ కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఈజీగానే ఉంటుంది ఎగ్జామ్ అనేది, మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు ప్రిపేర్ అయినట్లయితే. ఇప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే మీరు ఏమైనా తప్పుగా పెట్టుంటే 29/7/2025 నుంచి 31/7/2025 ఆ 3 రోజులు మీరు అప్లికేషన్ ఏదైనా రాంగ్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకుంటే మనకి ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, శ్రీకాకుళం. సో మంచిగా మనకి సెంటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి దగ్గరే పడుతుంది, మీరేం వరి అవ్వద్దు. తర్వాత చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా జాగ్రత్తగా వినండి. మనకి 2 సెషన్స్ ఉంటాయన్నమాట, సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1లో ఏముంటుంది? న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 20 వస్తాయి. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, అది కూడా 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks అనమాట. మీకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 40 ప్రశ్నలు అయ్యాయి. 45 నిమిషాలు టైం ఉంటుంది. దీంట్లో మీరేంటంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, మీరు దాంట్లో మెరిట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అదే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఇవి 2 సెషన్ 2లో ఉంటాయి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 3 మార్కులు అనమాట. మీకు మెరిట్ తీసుకునేది జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన 150 మార్కులకి అనమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 sessions. అంటే ఒకే ఎగ్జాము మీరు వెళ్ళగానే మీకు ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యిద్ది. 45 minutes వచ్చేసి మనకి సెషన్ 1లో వచ్చిన క్వశ్చన్లు మాత్రమే కనిపిస్తాయి, అంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్, అదేవిధంగా రీజనింగ్. తర్వాత ఆ 45 నిమిషాలు టైం అయిపోగానే మీకు సెషన్ 2 అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా ఉంటుంది ప్రాసెస్. సో మీరు దీనిలో ఏంటంటే ఫస్ట్ సెషన్లో ఏంటంటే క్వాలిఫైడ్ నేచరు, ఓసీ వాళ్ళైతే 25% తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళు 30% తెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు 25%, అంటే ఓసీ అయితే 12 బిట్లు కరెక్ట్ పెట్టాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీటీవీలో 10 బిట్లు కరెక్ట్ పెట్టినా సరిపోతుంది అనమాట. దేంట్లో? సెషన్ 1లో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్లో మీరు బాగా మంచిగా స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది.
అప్పుడే మీకు మంచి స్కోర్ వచ్చి జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సిలబస్ చూసుకున్నట్లయితే ముందుగా మనకి ఇంపార్టెంట్ సిలబస్ ఏంటి, జనరల్ అవేర్నెస్. దాంట్లో ఏముంటాయంటే మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అప్ టు 10th స్టాండర్డ్. సో మనకి ఇలా ఇస్తాడు కానివ్వండి. వాటి క్వశ్చన్స్ ఎక్కువ ఎలా ఉంటాయంటే ఆర్ట్ అండ్ కల్చర్కి ఎక్కువ ఉంటాయి. అంటే స్పోర్ట్స్ రిలేటెడ్, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, అదే స్పోర్ట్స్ రిలేటెడ్ మనకి స్టాండర్డ్ జీకే ఉంటుంది కదా, అది కళాకారులకు సంబంధించి, నాట్యాలకు సంబంధించి, అదేవిధంగా పండుగలకు సంబంధించి ఈ విధమైన ప్రశ్నలు అనేవి ఎక్కువ అడుగుతూ ఉంటాడనమాట. తర్వాత జనరల్ అవేర్నెస్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ ఏంటంటే వొకాబులరీ, గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చరు, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఇట్స్ కరెక్ట్ యూసేజ్, కాంప్రహెన్షను, ఈ విధంగా మనకు ప్రశ్నలు అనేవి అడుగుతాడు. సో మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. అదేంటంటే మనకి ఎస్ఎస్సిలో జనరల్ స్టడీస్కి సంబంధించి 30 టాపిక్లు అనేది చెప్పడం జరిగిందనమాట. ఆ 30 టాపిక్లోనే మనకి 25లో ఒక 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో అనేది మీరు చూస్తుంటే లైక్ చేయండి. అదేవిధంగా ఆ వీడియో లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది జనరల్ స్టడీస్లో ఏ టాపిక్స్ చదవాలి అనే విషయం. ఇంగ్లీష్ మాత్రం మీరు బ్లాక్ బుక్ వొకాబులరీకి చదివితే ఒక మంచిదనమాట. అంటే వొకాబులరీ మీకు ఒక్క బిట్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే బ్లాక్ బుక్ అని ఒక బుక్ ఉంటుంది, అది చదవండి. తర్వాత వచ్చేసి గ్రామర్కి వచ్చేసి ఏదైనా ఒక స్టాండర్డ్ మంచి బుక్ అనేది తీసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మీకు అప్పుడే మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇందులో ఏంటంటే ఎంటీఎస్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే జస్ట్ మార్కుల ఆధారంగానే మీకు జాబ్ అనేది సెలెక్ట్ చేస్తారు. హవాల్దార్కి మాత్రము మీకు వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ హవాల్దార్కి పోస్ట్కి కానీ సెలెక్ట్ అయితే మీరు 1600 మీటర్లని 15 నిమిషాల్లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఉమెన్ అయితే 1 కిలోమీటర్ని 20 నిమిషాల్లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. హైట్ కూడా మేల్కి అయితే 157.5 ఉంటుంది. చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ అయితే 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. 45 కేజీల వెయిట్ ఉండాలన్నమాట. సో మీరు మంచిగా ఎగ్జామ్ కానీ రాస్తే మీరు ఎంటీఎస్కే సెలెక్ట్ అయిపోతారు ఈజీగా. అదే కొంచెం తక్కువ మార్కులు వచ్చినప్పుడు హవాల్దార్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే మీకు ఒక రేషియోలో తీసుకుంటారు, అంటే 1:2 or 3 సబ్జెక్టు కరెక్షన్ అనమాట. సో కానీ ఏంటంటే టాప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది హవాల్దార్. అంటే ఎవరైతే హవాల్దార్ ఫిజికల్ టెస్ట్కి పాస్ అయ్యారో దాంట్లో అందరూ పాస్ అయిపోతారు, అంటే రేషియో తీసుకున్నప్పటికీ. కాబట్టి మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసేదానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ఎంటీఎస్లోనే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి చూసాం కదా ఇందాక, క్వాలిఫై సెషన్ 1 అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. యూఆర్ వాళ్ళకి 30%, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, తర్వాత ఆల్ అదర్ కేటగిరీస్ 20% అనమాట. మనకి హవాల్దార్కి సంబంధించి ఏ ప్లేసుల్లో ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీకు ఎంటీఎస్కి సంబంధించి అప్డేట్ వస్తే నేను వీడియో చేయడానికి, లేదా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అక్కడనే నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో హవాల్దార్ తక్కువ ఉన్నాయి, మీరు దీని గురించి వరి అవ్వద్దు. ఎంటీఎస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకి స్టార్టింగ్ శాలరీ కూడా 30,000 వరకు వస్తుంది టేక్ హోము. అదేవిధంగా నెక్స్ట్ మనకి పే కమిషన్ రివిజన్ కూడా ఉంది కాబట్టి దాంట్లో కూడా మీకు శాలరీ అనేది బాగా హైక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. కోర్ట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. సో ఇంకా మంచి హెల్ప్ అయ్యే వీడియోస్ మీకు చేయడానికి నేను ట్రై చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.